భగవాన్ ఎప్పుడు ఎంతో శుచిగా శుభ్రంగా ఉండేవారు. ఏనాడు ఏ విషయంలోనూ కాల నియమాన్ని దాటలేదు. వారు ఏ పదార్థం వృధా కానిచ్చేవారు కాదు. ఒక్క బియ్యపు గింజ నేలపై వృధాగా కనిపించినా దాన్ని తీసి యథాస్థానంలో ఉంచేవారు. భగవాన్ ఏ పని చేసినా ఎంతో శ్రద్ధతో త్వరగా ముగించేవారు. పూర్ణ శుద్ధ పరబ్రహ్మలో లీనమై ఉండటం, చెదరని శాంతి, తృప్తి వారి సొంతమవడం వల్ల సన్మానాలు, గౌరవాలు వారిని ఏమాత్రం కదిలించేవి కావు. ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ పరిపూర్ణమే. వారి వ్యక్తిత్వం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది దైవీకమైంది. ఆ దైవత్వమే ప్రపంచం నలుమూలల నుంచి వేల కొలది ప్రజలను వారి సన్నిధికి ఆకర్షించసాగింది. వారి మౌనం దివ్య సన్నిధి శక్తివంతమై ఎందరో జీవుల ఆర్తిని పోగొట్టి ఆత్మజ్ఞానమనే ఆధ్యాత్మిక సాఫల్యాన్ని అందుకునేటట్టు చేసింది. ఎన్నో దివ్య దృశ్యాలు కలగవచ్చు, నాదాలు వినబడవచ్చు, దూరదృష్టి, దూరశ్రవణాదులు అనుభవంలోకి రావచ్చు. అదృశ్యత, శూన్యతలో వస్తువులను గుర్తించడం మొదలైనవి సాధించనూవచ్చు. కానీ మనస్సు పరమాత్మ స్థానమైన హృదయంలో లయమైతే కానీ పరమసత్యం యొక్క జ్ఞానం అనుభవించి పూర్ణులు కాలేరు అని భగవానుల ఉపదేశం. ఆత్మ సాక్షాత్కారానికి వారు అనేక సాధనాలు ప్రస్తావించిన ఆత్మ విచారణ మార్గమే పరమశ్రేష్టమని తెలిపేవారు. భగవాన్ వద్దకు అన్ని మతాల వారు వస్తుండేవారు. వారెవ్వరినీ తన మతాన్ని మార్చుకోమని ఎప్పుడూ అనలేదు. భగవాన్ వారి ప్రశ్నలన్నింటినీ సావధానంగా విని చివరకు నెమ్మదిగా వారిని ఆత్మ విమర్శకు పూనుకోమని, నేను ఎవరో తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయని బోధించేవారు. ఆనందం గురించిన ఒక ప్రశ్నకు బదులుగా భగవాన్, ఆనందమే నీ సహజ స్వరూపం. నీ శరీరముతో మనస్సుతో తదాత్మ్యం చెంది దాని బంధాలను నీకు ఆరోహించుకొని దుఃఖిస్తున్నావు. నీ ఆత్మను తెలుసుకొని నిరతిశయానంద భాండాగారపు తలుపులు తెరువు. నిజమైన ఆత్మయే సత్యం. అదే సర్వజీవుల యందలి ఆత్మ. నీవు చూసే ప్రపంచమంతటి యొక్క ఆత్మ ఏకైక శాశ్వత సర్వోత్తమ సత్యం ఆత్మ. అది అహంకారము లేక దేహాత్మ భావమునకు భిన్నమైంది అనేవారు భగవాన్. ఎప్పుడూ ఎవ్వరినీ కుటుంబాన్ని వదలమని కాని అరణ్యాలకు వెళ్ళమని చెప్పేవారు కాదు. నీ మనస్సే నీకు ప్రతిబంధకం. గృహంలో ఉన్నా అడవిలో ఉన్నా దీనిని జయించి తీరవలసిందే కదా. నీ విధులు, నీ వ్యవహారాలు నీ ఆధ్యాత్మిక సాధనకు అడ్డుకారాదు. కర్మలను త్యజించడం అంటే కర్మల యందు సంగమను, ఆసక్తిని, కర్మఫలాపేక్ష వదలమని అర్థం అని ఉపదేశించేవారు భగవాన్. భగవానుల బోధనలను ఆచరించడానికి పూజాది కర్మలు ఏవీ అవసరం లేదు. స్త్రీలు కాని పురుషులు కాని ఏ విధమైన వర్ణాశ్రమ వివక్షత లేక ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా భగవాన్ బోధనలను అనుసరించే విధంగా ఉండేవి. నిజానికి వారి జీవితం ఆత్మజ్ఞానమనే మహోన్నత స్థితికి నిదర్శనం. కాలక్రమంలో రమణుల శరీరం జ్వరభారానికి కృంగి కీళ్లవాతానికి లోనైంది. 1949 మొదట్లో భగవాన్ ఎడమ చేతి మోచేతి పైన చిన్న కురుపు లేచింది. దానిని శస్త్రచికిత్స చేసి తీసివేశారు. కొంతకాలానికి మళ్లీ కురుపు రాగా దాన్ని పరిశీలించిన వైద్యులు క్యాన్సర్గా నిర్ధారించారు. అది పూర్తిగా రక్తాన్ని కలుషితం చేయడంతో ఆ జ్ఞాన భౌతిక జీవితానికి తెరపడింది. భగవాన్ జీవిత చరమ దశలో 1 సంవత్సరం పాటు విపరీతమైన బాధకు గురయ్యారు. కానీ వారెప్పుడూ దాని గురించి భక్తులకు తెలియనివ్వలేదు. వారెప్పుడూ దేహాతీత స్థితిలో ఉండేవారు. వారి పరిస్థితి క్షీణించడం చూసిన భక్తులు తమ ఆవేదనను వెలిబుచ్చేవారు. ఈ అనారోగ్యపూరిత దేహానికి మాత్రమే తాను పరిమితం కానని, తన దేహానికి అంత ప్రాముఖ్యత ఆపాదించవద్దనేవారు. చివరి రోజుల్లో భగవాన్ను వేలాది మంది భక్తులు దర్శించుకునేవారు. దర్శించిన ప్రతి ఒక్కరికి భగవాన్ కృపా వీక్షణం లభ్యమయ్యేది.
ఏప్రిల్ 14, 1950 భగవాన్ నిర్యాణానికి కొన్ని నిమిషాల ముందు కొందరు భక్తులు అరుణాచల శివగీతాన్ని పాడటం మొదలుపెట్టారు. భగవాన్ చిరు దరహాసం చేశారు. కళ్ల నుంచి ఆనందాశ్రువులు జాలువారాయి. మరణ వేదన, మరణోసూచన ఏదీ లేదు. శ్వాస నిశ్వాసాలకు మధ్య రమణుల ప్రాణం అణిగిపోయింది. అప్పుడు సమయం రాత్రి 8:47. అదే సమయంలో ఒక కాంతిపుంజం అరుణగిరిపై ఈశాన్య భాగంలో లీనమైంది. ఆ కాంతిపుంజాన్ని సుదూర ప్రాంతాల నుంచి సైతం గమనించిన భక్తులు దాని అర్థాన్ని గ్రహించారు. మరునాటి ఉదయం అత్యంత వైభవోపేతంగా వారి దేహాన్ని సమాధి చేశారు. ఆ సమాధిపై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అదే ఇప్పటికీ ఎంతో మంది భక్తుల పాలిట ఆత్మజ్ఞాన స్థానం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అహం పురం దీపం అహగుహ శిరయ అమృతదం కొల్ అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇప్పటికప్పున ఏనిని పెద్దాయి వినియాడిడువార్ అరుణాచల. ఈంగిడు మన్నై పెరిగరుల్ పొరివో ఇదివో అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. పునయే మాత్రి కోడాదుల తిన్నె గురుదియాయిలుపాయ్ అరుణాచల. నేను చనిపోతాను అని అనుకుంటున్నారు. నేను ఎక్కడికి పోగలను? ఇక్కడే ఉంటాను అన్న భగవాన్ పలుకులో ఎంత సత్యమో రమణుల అంతర్ధానం తరువాత భక్తులకు అర్థమైంది. దేహం చాలించిన తరువాత కూడా రమణ మహర్షులు ఎంతో మందికి గురువై మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ తమ అంతరంగము నుంచే రమణ మహర్షి అనుగ్రహాన్ని పొందుతున్నామని భక్తులు గ్రహించారు. వారి అంతరంగ సన్నిధిని ప్రబలంగా అనుభవిస్తున్నారు. భగవానుల శరీర త్యాగం తర్వాత కూడా వారి కీర్తి దినదిన ప్రవర్ధమానమయ్యింది. వారి సమాధిని దర్శించి వారి సన్నిధి ప్రభావాన్ని భక్తులు గుర్తించారు. రమణుల ఆశ్రమం ఓ దేవాలయమైంది. నిత్య సత్యం, అనిర్వచనీయమైన సౌందర్యం, పరమశాంతి, అనంత ఆనందం ప్రతి జీవి హృదయంలోనూ నిక్షిప్తమై ఉంటుందని భగవానులు తమ బోధనల ద్వారా తెలియజేశారు. ఆనందం నీ నిజ స్వభావం. నీ నిజ స్వరూపాన్ని తెలుసుకొని స్వచ్ఛమైన ఆనందాన్ని పొందు అంటూ భక్తులకు కడదాకా బోధించారు. అందుకే దశాబ్దాలు గడిచిన, యుగాలు మారిన భగవాన్ రమణ మహర్షి బోధించిన ఆత్మజ్ఞానం సదా ఆచరణీయం. ఆయన చూపిన మార్గదర్శనమే మనకు ఉపదేశ సారం.